కొత్త కథలు. గోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం అనే గ్రామం. ఆ ఊరిలో సూర్యం అనే అమాయకపు రైతు ఉండేవాడు. అతనికి కపటం తెలీదు. ఎదుటివారు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు. అతని భార్య లక్ష్మి మాత్రం చాలా తెలివైంది, సమయస్ఫూర్తి కలది. ఒకరోజు సాయంత్రం సూర్యం పొలం నుండి ఇంటికొచ్చాడు. ముఖమంతా పాలిపోయి కళ్లల్లో నీళ్లతో దీనంగా అరుగుమీద కూర్చున్నాడు. వంటింట్లో నుండి లక్ష్మి బయటకొచ్చింది. ఏవండి, ఏమైంది? ఎప్పుడూ లేంది ఈవేళ ఇంత దిగులుగా ఉన్నారు? పొలంలో పనులు బాగానే జరిగాయి కదా? పనులు బాగానే జరిగాయి లక్ష్మి, కాని నా బతుకే బండలైపోయింది. మనం కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా గంగలో కలిసింది. సొమ్ము గంగలు కలవడమేంటండి? అర్థమయ్యేలా చెప్పండి. మన అమ్మాయి పెళ్లి కోసం దాచిన 500 వరహాలు ఏమయ్యాయి? బీరువాలో భద్రంగా ఉన్నాయి కదా? లేవు లక్ష్మి, బీరువాలో లేవు. పోయిన వారం నేను పక్కూరెళ్ళినప్పుడు ఇంట్లో దొంగల భయం ఎక్కువైందని ఆ డబ్బును తీసుకువెళ్ళి మన ఊరి షావుకారు విశ్వనాథం గారి దగ్గర దాచాను. విశ్వనాథం గారి దగ్గర? ఆ ముసలి నక్క దగ్గర ఎందుకు దాచారండి? ఆయన ఎంతటి మోసగాడో ఊరందరికీ తెలుసు కదా. కనీసం నాకు మాట ముక్క చెప్పలేదు. నువ్వు పుట్టింటికి వెళ్ళావు కదా, వచ్చేసరికి ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాను. ఆయన పెద్ద మనిషి కదా, మన డబ్బుకు డోకా ఉండదనుకున్నాను. ఈరోజు వెళ్ళి డబ్బు తిరిగివ్వమని అడిగాను. అడిగితే ఏమన్నారు? ఏ డబ్బు? నువ్వు నా దగ్గర ఎప్పుడు దాచావు? సాక్ష్యం ఉందా, పత్రం ఉందా అని బుకాయించాడు. మర్యాదగా వెళ్ళకపోతే పనివాళ్లతో తన్నిస్తానని గెంటేశాడు. నా దగ్గర ఎలాంటి రసీదు లేదు లక్ష్మి. రహస్యంగా దాచాలనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఇచ్చాను. ఇప్పుడు మన డబ్బు పోయినట్టే. మన అమ్మాయి పెళ్లి ఎలా? ఎంత పని చేశారు! నమ్మకానికి మోసానికి తేడా తెలియని మనిషిని నమ్మారు. ఆ విశ్వనాథం గారికి ఆస్తి పిచ్చి. ఎవరిది దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటాడు. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. పంచాయతీ పెడదామా లక్ష్మి? ధర్మయ్య గారికి చెప్దామా? సాక్ష్యం లేనిదే పంచాయతీలో కూడా మనం గెలవలేమండి. ఆయన డబ్బు తీసుకోలేదు అని ప్రమాణం చేస్తే మనమేం చేయగలం? దీనికి వేరే మార్గముంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఆ షావుకారు అత్యాశే మనకు ఆయుధం కావాలి. ఏం చేస్తావు లక్ష్మి? మీరు కన్నీళ్లు తుడవండి. రేపుదయం నేనొక నాటకం ఆడబోతున్నాను. దానికి మీరు సహకరించాలి. ఆ విశ్వనాథం గారి గుండెల్లో ఆశ పుట్టించి మన డబ్బు మనం రాబట్టుకోవాలి. విశ్వనాథం ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు, కాని పరమలోభి. భార్య కామాక్షమ్మ కూడా అతనికి తగిన జోడు. ఇద్దరూ ఇంటి అరుగు మీద కూర్చొని వడ్డీ లెక్కలు వేసుకుంటున్నారు. కామాక్షి, చూసావా నా తెలివి? నిన్న సూర్యంగాడొచ్చి 500 వరహాలు అడిగాడు. వాడి దగ్గర సాక్ష్యం లేదు, పత్రం లేదు. ఒక్క దెబ్బతో 500 మన సొంతమయ్యాయి. మీ తెలివికి ఎవ్వరూ సాటి రారండి. అమాయకులు దొరికితే ఆడుకోవడంలో మీకు మీరే సాటి. ఆ డబ్బుతో నాకు కొత్త వడ్డానం చేయించండి. చేయిస్తాలే, ముందు ఈ ఏడాది పంటలు చేతికి రాని. ఇంతలో సూర్యం మళ్లీ అక్కడికొచ్చాడు. అతన్ని చూడగానే విశ్వనాథం ముఖం గంటు పెట్టుకున్నాడు. ఒరే సూర్యం, మళ్ళీ వచ్చావా? నిన్ననే చెప్పాను కదా, నా దగ్గర నీ డబ్బు లేదు, పాడు లేదని. ఎందుకురా నా ప్రాణం తీస్తావు? బాబుగారు, ధర్మం తప్పకండి. అది నా కష్టార్జితం బాబుగారు. నా కూతురి పెళ్లి డబ్బులు దయచేసి ఇచ్చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకున్నా, కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా లేని డబ్బు రాదురా. మర్యాదగా పోతావా, లేక మా పనివాడు వీరన్న పిలవనా? వీరనా? వద్దు బాబు, వెళ్తున్నాను అంటూ వెనక్కి తిరిగాడు. కాని పూర్తిగా వెళ్లకుండా ఇంటి బయట గోడచాటున నక్కి వింటున్నాడు. ఏవండి, వాడు మళ్ళీ వస్తాడేమో పంచాయతీ పెడితే? పంచాయతీలో సాక్ష్యం కావాలి, వాడి దగ్గరే ఉందే. నా మాటే నమ్ముతారు కాని ఆ పేదోడి మాట ఎవరు నమ్ముతారే? నువ్వేం భయపడకో. మధ్యాహ్నం వేళ విశ్వనాథం కామాక్షమ్మ భోజనం చేసి అరుగు మీద కూర్చొని తమలపాకులు వేసుకుంటున్నారు. లక్ష్మి చాలా హడావిడిగా చేతిలో ఒక పెద్ద ఇత్తడి చెంబు, చంకలో ఒక సంచి పట్టుకుని వచ్చింది. ఆమె మొహంలో కంగారు, రహస్యం ఉట్టిపడుతున్నాయి. బాబుగారు,
విశ్వనాథం బాబుగారు. ఎవరది? ఓహో, సూర్యం భార్యవా? ఏంటి, మొగుడు పోయిన తర్వాత పెళ్ళం వచ్చిందా గొడవకి? నా దగ్గర మీ డబ్బులేదు తల్లి. అయ్యో, మెల్లగా మాట్లాడండి బాబు. గోడలకు కూడా చెవులుంటాయి. నేను డబ్బు అడగడానికి రాలేదు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. మీరొక్కరే మాకు దిక్కు. ఏంటి ఆ పని? చేతిలో ఏంటో చొంబు? అమ్మగారు, విషయమేంటంటే మా పుట్టింటి నుండి మా అన్నయ్య వచ్చాడు. మా నాన్నగారు పోయే ముందు మా వంతు ఆస్తి కింద పాతకాలం నాటి బంగారు నగలు, వెండి నాణేలు పంచిపెట్టారట. అవి ఈ చెంబు నిండా ఉన్నాయి. సుమారు 1000 వరహాల విలువ చేస్తాయి. 1000 వరహాలా? నిజమా? నిజం బాబు. కాని మా ఆయన సూర్యం అమాయకుడు. ఆయన చేతికిస్తే ఎవరికైనా దానం చేసేస్తాడు, లేదా ఎక్కడైనా పారేస్తాడు. ఈ మధ్యనే ఎవరో షావుకారు దగ్గర 500 దాచి పోగొట్టుకున్నాడట. ఎవరో ఆ షావుకారు మోసం చేశాడట. అందుకే నాకు భయంగా ఉంది. ఈ నగలు ఇంట్లో ఉంటే భద్రం కాదు. ఓహో, వీడు నా గురించే చెప్తున్నాడు. కాని వీడి భార్యకి నేను మోసం చేశానని తెలియదు పాపం. ఆహా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావ్? మీరే మాకు పెద్ద దిక్కు. మీ నిజాయితీ గురించి ఊరంతా చెప్పుకుంటుంటారు. ఈ చెంబులోని నగలు, ఈ సంచిలోని డబ్బు మీ దగ్గర దాచాలనొచ్చాను. ఒక 6 నెలల తర్వాత మా అమ్మాయి పెళ్లి సమయానికి తీసుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలి. చూపించు, అందులో ఏమున్నాయో. ఇక్కడొద్దు తల్లి, బయట జనం తిరుగుతున్నారు. లోపల దాచండి. కాని నాకొక చిన్న అనుమానం బాబు. ఏంట అనుమానం? చెప్పు తల్లి, నిస్సందేహంగా చెప్పు. మా ఆయన నిన్న ఎవరో షావుకారు దగ్గరికి వెళ్లి డబ్బడిగితే లేదని పంపించేశారట. ఆ షావుకారు మీరే అని ఊర్లో అనుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా మా ఆయన 500 ఇవ్వకపోతే ఈ 1000 వరహాల నగలు కూడా పోతాయేమో అని భయంగా ఉంది. ఆహా, అది అయ్యో పిచ్చిదానా, అదంతా అబద్ధం. ఊరి జనం కల్పించిన పుకార్లు. నిన్న నీ భర్త వచ్చింది నిజమే, కాని నేను డబ్బు లేదు అనలేదు. ఇప్పుడు చిల్లర లేదు రేపు రా అన్నాను అంతే. కావాలంటే ఇప్పుడే పిలిపించి నీ ముందే డబ్బు ఇచ్చేస్తాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను. నిజమా బాబు? అయితే ఆ డబ్బు ఇప్పించండి. నాకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఈ చెంబు మీ చేతిలో పెట్టి నిశ్చింతగా వెళ్తాను. ఆ, 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 ఒకటి 500 ఇస్తే 1000 వరహాల నగలు చేతికొస్తాయి. పైగా సూర్యం భార్య అమాయకురాల్లా ఉంది. తర్వాత ఈ నగల్ని కూడా నా సొంతం చేసుకోవచ్చు. వీరన్న వెళ్లి సూర్యంని పిలుచుకొచ్చాడు. సూర్యం అమాయకంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏరా సూర్యం, నిన్న వచ్చి డబ్బు అడిగావు కదా, నేను రేపిస్తాను అంటే సావుకారు ఎగ్గొట్టాడని ఊరంతా ప్రచారం చేస్తావా? చిచి, ఇదేనా నీ పద్ధతి? అది కాదు బాబు, మీరే లేవు పో అన్నారు కదా. అది నేను నిన్ను పరీక్షించడానికి అన్నాన్రా. నీ డబ్బు నా దగ్గర ఎక్కడికి పోతుంది? ఇదిగో నీ 500 వరహాలు లెక్క పెట్టుకో. విశ్వనాథం లోపలికి వెళ్లి డబ్బు సంచి తెచ్చి సూర్యం చేతిలో పెట్టాడు. సూర్యం నమ్మలేకపోయాడు. ధన్యవాదాలు బాబు, మీరు నిజంగానే ధర్మప్రభువులు. అమ్మయ్య, నా నమ్మకం నిలబడింది బాబు. మీరు నిజంగానే ధర్మప్రభువులు. మా ఆయన మాటలు విని మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండయ్యా. పర్లేదులే తల్లి, వ్యాపారంలో ఇవన్నీ సహజమే. సరే, ఇప్పుడు ఆ చెంబిటివ్వు, నేను లోపల భద్రంగా దాస్తాను. ఆ ఇస్తాను బాబు. కానీ ఒక చిన్న విషయం. ఈ చెంబులో ఏముందో మీకు చూపించాలి కదా. లేకపోతే రేపొద్దున నేను రాళ్లు దాచానని మీరంటే మా పరువు పోతుంది. ఒక్కసారి మూతి విప్పి చూపిస్తాను. అవునవును, చూపించు. లక్ష్మి ఆ చెంబు మూతికున్న గుడ్డను నెమ్మదిగా విప్పింది. విశ్వనాథం, కామాక్షమ్మ ఆతృతగా కళ్ళు పెద్దవి చేసి లోపలికి చూశారు. ఏంటిది? ఇందులో రాళ్లున్నాయేంటి? అవును, ఆ చెంబు నిండా చిన్న చిన్న నదీ తీరపు గులకరాళ్లు ఉన్నాయి. నగలు లేవు, నాణాలు లేవు. దాంతో కామాక్షమ్మ కోపంగా, ఏమే, మమ్మల్ని మోసం చేస్తావా? నగలని చెప్పి రాళ్లు తెస్తావా? మోసం నేం చేయలేదమ్మగారు, మీరే చేయబోయారు. మీ అత్యాశ మిమ్మల్ని మోసం చేసింది. అంటే నగలు లేవా? మరి పుట్టింటి నుండి తెచ్చానన్నావు? అదంతా నా నాటకం బాబుగారు. నా భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మా కష్టార్జితాన్ని మింగేయాలని చూశారు.
సాక్ష్యం లేదని బుకాయించారు. ఇప్పుడు నేను 1000 వరహాల నగలిస్తాననగానే ఆ ఆశతో మా 500 తిరిగిచ్చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలి కదా. ఓసి గడసరిదానా, ఎంత పొగరు నీకు! నా ఇంటికొచ్చి నన్నే మోసం చేస్తావా? వీరన్నా, ఈమెను పట్టుకో, 500 లాక్కో. అప్పుడు ఆ ఇంటి వెనక గోడచాటు నుండి గ్రామ పెద్ద ధర్మయ్య, సూర్యం స్నేహితుడు సుబ్బయ్య బయటకొచ్చారు. వారు ఇందాకటి నుండి అక్కడే దాక్కొని అంతా వింటున్నారు. ఆగు విశ్వనాథం, ఇక నీ నాటకాలు సాగవు. నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు సూర్యం డబ్బు నీ దగ్గరుందని. ఆశకు పోయి పాత బాకీ నిజమని ఒప్పుకొని డబ్బు తిరిగిచ్చావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని లాక్కోవాలని చూస్తే ఊరుకోం, పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అవును బాబుగారు, మీ సంభాషణ అంతా మేం విన్నాం. లక్ష్మిగారు మాకు ముందే చెప్పి ఇక్కడ దాచారు. మీ బండారం బయటపడింది. విశ్వనాథం, కామాక్షమ్మలకు నోట మాట రాలేదు. తమ అత్యాశే తమ కుంపముంచిందని అర్థమైంది. 1000 వరహాల కోసం ఆశపడి చేతిలో ఉన్న 500 పోగొట్టుకున్నారు. నిజానికి అవి సూర్యంవే అయినా అక్రమంగా దక్కించుకున్నవి. నన్ను క్షమించండి ధర్మయ్య గారు. బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. లక్ష్మి తెలివితేటలే నిన్ను కాపాడాయి సూర్యం. ఇంకెప్పుడు సాక్ష్యం లేకుండా ఎవరికీ డబ్బివ్వకు. నా భార్య లక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి బాబు. ఆమె లేకపోతే నేను రోడ్డున పడేవాణ్ణి. ఆపద వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించొచ్చండి. సూర్యం, లక్ష్మి తమ డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లారు. విశ్వనాథం ఆ రోజు నుండి తన మోసపూరిత బుద్ధిని మార్చుకున్నాడు. ఊరి జనం లక్ష్మి తెలివితేటలను కథలు కథలుగా చెప్పుకోసాగారు. కథలోని నీతి: అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి. దురాశ దుఃఖానికి చేటు. రంగాపురం అనే ఊరిలో రంగమ్మ అనే 60 ఏళ్ల ముసలమ్మ ఉండేది. ఆమెకు ఊరి చివర 10 ఎకరాల మాగాణి, ఊరి మధ్యలో ఒక పెద్ద పెంకుటిల్లు, పెట్టె నిండా నగలు, డబ్బు అన్నీ ఉన్నాయి. కాని ఆమె ఆ ఊరిలో అందరికంటే పేదదానిలా బ్రతికేది. చినిగిపోయిన చీర కట్టుకుని పూటకి గుప్పెడి మెతుకులు తింటూ రాగి పైసా ఖర్చు పెట్టడానికి కూడా ప్రాణం పోయినట్లు గిలగిలలాడేది. ఆమె పిసినారితనం ఎంత ప్రసిద్ధమంటే కాకులు కూడా ఆమె ఇంటి మీద వాలితే ఎంగిలి మెతుకులు దొరకవని భయపడి పారిపోతాయని ఊరి జనం చెప్పుకునేవారు. రంగమ్మ తన ఇంటి అరుగు మీద కూర్చొని నిన్నటి రాత్రి మిగిలిన చద్దన్నంలో నీళ్లు పోసుకుని తింటోంది. అంతలో కూరగాయల వ్యాపారి రాముడు బండి తోసుకుంటూ వచ్చాడు. వంకాయలు, బెండకాయలు, తాజా బీరకాయలు, అమ్మలక్కలు రండి, బేరం చేయండి. రంగమ్మ తినడం ఆపి చేతులు కడుక్కోకుండానే పరుగున వెళ్ళి, ఏరా రాముడు, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావ్? ఎండెక్కిపోతే కూరగాయలు వాడిపోవు. వాడిపోయిన వాటికి కూడా రేటు అలాగే చెప్తావా ఏంటి? రంగమ్మత్త, ఇప్పుడే కదా సూర్యుడు వచ్చాడు. అప్పుడే ఎండ ఎక్కడెక్కింది చూడు. ఈ వంకాయలు ఎంత తాజాగా మెరిసిపోతున్నాయో. కిలో 20 రూపాయలే. రంగమ్మ కళ్ళు పెద్దవి చేసి, 20 రూపాయలా? నీకేమన్నా పిచ్చా రాముడు? మొన్నటికి మొన్న 10 రూపాయలకిచ్చావు. 2 రోజుల్లోనే 2 రెట్లు పెంచావు. అది పోయిన వారం మాట అత్తా. ఇప్పుడు సంతలో ధరలు పెరిగాయి. సరే, నీకోసం 18 రూపాయలకి ఇస్తా. రంగమ్మ ముఖం చిట్లించుకుని, 18 వద్దు, 15 వద్దు, 10 రూపాయలిస్తాను. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. అయినా ఈ వంకాయలకి అంత సీన్ లేదు, అన్నీ పుచ్చులేమో. అత్తా, 10 రూపాయలకు వంకాయలు 10 ఏళ్ల క్రితం వచ్చేవి. ఇప్పుడు రావు. నీ బేరం నా వల్ల కాదు. పక్కకు జరుగు, వేరే వాళ్ళు తీసుకుంటారు. రంగమ్మ కోపంగా, ఏరా ఎంత పొగరు! నా ఇంటి ముందు నిలబడి నాకే అమ్మనంటావా? సర్లే, ఓ 1/2 కిలో ఇవ్వు, కాని 10 రూపాయల లెక్కనే ఇస్తాను. అదనంగా కొత్తిమీర, కరివేపాకు కూడా వెయ్యాలి. 1/2 కిలోనా? దానికి కూడా ఇంత బేరమా? సరేలే, నీ గోల భరించలేను, తీసుకో. రంగమ్మ ఆ 1/2 కిలో వంకాయలను 10 సార్లు అటూ ఇటూ తిప్పిచూసి పుచ్చులు లేవని నిర్ధారించుకున్నాక ముతక గుడ్డలో మూట కట్టిన చిల్లరలో నుంచి 1 రూపాయిని లెక్కబెట్టి రాముడి చేతిలో పోసింది. రంగమ్మ హెచ్చరిస్తూ, జాగ్రత్త, అవి మంచిగా లేకపోతే రేపు వచ్చి నీ బండి ముందు కూర్చొని గోల చేస్తా. రంగమ్మ పక్కింట్లో సుబ్బయ్య, అతని భార్య గౌరమ్మ ఇదంతా గమనిస్తున్నారు.
సుబ్బయ్య వయసు 50 ఏళ్ళు. మనిషి చాలా నిజాయితీపరుడు. గౌరమ్మ భర్తతో, ఏమండి చూసారా, ఆవిడ దగ్గర లక్షలున్నాయి, కాని పావు కిలో వంకాయల కోసం ఆ కుర్రాన్ని ఎంత ఏడిపించిందో. పాపం వాడు విసిగిపోయి ఇచ్చేశాడు. డబ్బు మనిషికి అవసరమే గౌరీ, కానీ అదే లోకం అయిపోకూడదు. రంగమ్మగారికి ఆ డబ్బుని అనుభవించడం తెలియదు, పక్క వాళ్లకు పెట్టడం తెలియదు. ఆవిడ బ్రతుకు ఆ పెట్టెలో ఉన్న పాత నోట్ల లాంటిదే, ఎవరికీ ఉపయోగం లేదు. మొన్న ఆవిడికి జ్వరం వస్తే మందులు కొనడానికి డబ్బులివ్వమంటే లంకణం పరమౌషధం అని చెప్పి 3 రోజులు పస్తులుండి తగ్గించుకుంది. ఆఖరికి ఆ ప్రాణం పోతే ఆ డబ్బు ఏం చేసుకుంటుందో ఏమో. మనం చెప్పినా ఆవిడ వినదు. మనమే ఆవిడ ఆస్తి మీద కన్నేశామని అపార్థం చేసుకుంటుంది. అందుకే దూరంగా ఉండడమే మంచిది. ఒక వారం తర్వాత రంగమ్మ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతని పేరు నటరాజ్. చాలా ఆడంబరంగా కొత్త బట్టలు వేసుకుని చేతిలో ఒక మిఠాయి పెట్టి పట్టుకుని వచ్చాడు. అత్తయ్య బావున్నావా? నన్ను గుర్తుపెట్టావా? నేను నటరాజుని, మీ దూరపు చుట్టూ సీతారామయ్య కొడుకును. రంగమ్మ అనుమానంగా చూస్తూ, సీతారామయ్య కొడుకువా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడేంటి ఇలా వచ్చావు? చేతులు అదేంటి? ఇది నేతి మిఠాయి అత్తయ్య. పట్నం నుండి వస్తూ నీకోసం తెచ్చాను. ఊరికే నిన్ను చూసి పోదామని వచ్చాను. అయినా నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అని తెలిసి మనసు కలుక్కుమంది. నేతి మిఠాయా? ఎంతైంది దీనికి? అనవసరంగా డబ్బులు తగలేకపోతే ఆ డబ్బుతో ఓ పూట బియ్యం వచ్చేవి కదా. అయ్యో అత్తయ్య, డబ్బుదేముంది, నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు ఇలా చిక్కిపోయి ఉంటే చూడలేకపోతున్నాను. మా నాన్నగారు పోయేటప్పుడు చెప్పారు, రంగమ్మత్తను జాగ్రత్తగా చూసుకోరా అని. రంగమ్మ మనసులో, వీడు వస్తూనే ఖరీదైన మిఠాయి తెచ్చాడు, మాటలు కూడా బాగానే ఉన్నాయి. బహుశా వీడి దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటుంది. నా డబ్బు మీద ఆశ లేకపోవచ్చు. రంగమ్మ పైకి, సరేలే లోపలికి రా, కాని ఇంట్లో కాఫీ తేనీరు లేవు, నీళ్లున్నాయి, తాగుతావా? పర్లేదు అత్తయ్య, నీ ప్రేమ ఉంటే చాలు. నటరాజ్ రంగమ్మ ఇంట్లో తిష్టి వేశాడు. ఉదయం లేవగానే రంగమ్మకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. ఇంటి పని చేయడం, నీళ్లు తేవడం, సంతకు వెళ్లి తన డబ్బుతోనే కూరగాయలు తేవడం చేశాడు. రంగమ్మకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఆమె డబ్బు ఖర్చు కావడం లేదు, పైగా పని కూడా తగ్గుతోంది. ఒకరోజు సాయంత్రం నటరాజ్ రంగమ్మతో వరండాలో కూర్చుని మాటలు కలిపాడు. అత్తయ్య, ఈ రోజుల్లో బ్యాంకులు కూడా మోసం చేస్తున్నాయి. మన దగ్గర ఉన్న డబ్బుకి రక్షణ లేదు. రంగమ్మ ఉలిక్కిపడి, ఏంటి, బ్యాంకులు కూడానా? నా డబ్బు నేను ఇంట్లోనే దాచుకున్నాలే. అమ్మో, ఇంట్లోనా? అత్తయ్య, అది మరీ ప్రమాదం. దొంగలు ఎప్పుడు పడతారో తెలీదు. మొన్నటికి మొన్న పక్క ఊర్లో ఒక ముసలావిడని చంపి అంతా దోచుకెళ్లారు. రంగమ్మ భయంతో వణికిపోతూ, నిజమా? మరి ఏం చెయ్యాలిరా? నా దగ్గర ఉన్నవి కాస్త ఎక్కువే, ఎవరికి చెప్పాలో తెలియక చస్తున్నాను. ఆ పక్కింటి సుబ్బయ్య గాడికి తెలిస్తే వాడే దోచేస్తాడేమో అని భయం. నటరాజ్ అవకాశం దొరికిందని సంతోషిస్తూ, సుబ్బయ్య సంగతి నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అత్తయ్య. వయోవృద్ధుల బంగారు పథకం అని ప్రభుత్వం కొత్తగా పెట్టింది. అందులో మన డబ్బు పెడితే 2 రెట్లు అవుతుంది. పైగా ప్రభుత్వం బాధ్యత కాబట్టి దొంగల భయం లేదు. రంగమ్మ ఆశగా, 2 రెట్లు అవుతుందా? అంటే నా దగ్గర ఉన్న 5 లక్షలు 10 లక్షలు అవుతాయా? అవును, కానీ దానికి చిన్న పని చేయాలి. ఆ డబ్బుని ఒక ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టి అధికారికి ఇవ్వాలి. నా స్నేహితుడు అక్కడ అధికారిగా ఉన్నాడు, రేపే పిలిపిస్తాను. రంగమ్మ ఆలోచనలో పడింది. సరేరా, నా డబ్బు 10 లక్షలు అవుతుందంటే అంతకన్నా ఏం కావాలి, రేపే రమ్మను. రంగమ్మ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కాని పక్కింటి సుబ్బయ్యకు నటరాజు ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. నటరాజు తరచుగా ఊరి చివర ఉన్న ఒక టీ కొట్టు దగ్గర కొంతమంది రౌడీలతో మాట్లాడడం సుబ్బయ్య చూశాడు. గౌరీ, ఆ రంగమ్మ చుట్టం అని చెప్పుకుంటున్న నటరాజుగాడు మంచివాడు కాదు. వాడు ఈ రోజు ఉదయం ఆ గోండా సీనుగాడితో ఏదో మాట్లాడుతున్నాడు. ముసల్ది
పడింది రేపే పని అయిపోతుంది అని అనడం నా చెవిన పడింది. అయ్యో, అంటే వాడు రంగమ్మ గారిని మోసం చేయబోతున్నాడా? మనం వెళ్ళి చెప్పాలా? మనం చెప్తే ఆవిడ నమ్మదు, పైగా మనమే చెడగొడుతున్నాం అనుకుంటుంది. కానీ అలా అని వదిలేయలేం కదా, మనిషి ప్రాణం ముఖ్యం. నేను ఈ విషయాన్ని మన ఊరి సర్పంచ్ గారికి, పోలీసులకు చెప్తాను. మనం సిద్ధంగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం నటరాజ్ ఒక నకిలీ అధికారిని మారువేషంలో ఉన్న తన స్నేహితుణ్ణి తీసుకుని రంగమ్మ ఇంటికి వచ్చాడు. చేతిలో కొన్ని పత్రాలు ఉన్నాయి. అత్తయ్య, ఇదిగో అధికారి గారు వచ్చారు. నువ్వు త్వరగా సంతకం పెడితే నీ డబ్బు తీసుకుని బ్యాంకులో వేసేస్తారు. వచ్చే నెల నుండి నీకు వడ్డీ కూడా వస్తుంది. నమస్తే అమ్మగారు. ప్రభుత్వం ఈ పథకం మీలాంటి వాళ్ల కోసమే పెట్టింది. మీ డబ్బుని తీసుకురండి, లెక్క పెట్టి రసీదు ఇస్తాను. రంగమ్మ లోపలికి వెళ్లి వణుకుతున్న చేతులతో పాత ట్రంకు పెట్టెలో నుంచి గుడ్డల్లో చుట్టిన 5 లక్షల రూపాయల కట్టలను తెచ్చింది. ఇదిగో బాబు, నా జీవితకాలం కష్టం. రూపాయి రూపాయి కూడబెట్టాను. తిండి తినకుండా దాచాను. చాలా గొప్ప పని చేసావత్తయ్య. ఇటివ్వు. ఆగు, ముందు ఆ పేపర్లో ఏముందో చదువు. నా కళ్ళు సరిగ్గా కనపడవు. చదవడం రాదు నాకు. ఇందులో ఏముంటుంది అత్తయ్య? నేను రంగమ్మని ఈ డబ్బుని పథకంలో పెడుతున్నాను అని రాసి ఉంది, అంతే. సంతకం పెట్టు. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోందిరా నటరాజ్. ఈ డబ్బు నా ఇంట్లో ఉంటేనే నాకు నిద్ర పట్టేది. బయటకు వెళ్లి తిరిగి వస్తుందా? ఏంటి అత్తయ్య ఇది? నిన్ను బాగు చేద్దామని చూస్తుంటే అనుమానమా? సంతకం పెట్టు మర్యాదగా. అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన నటరాజు గొంతులో ఒక్కసారిగా కాఠిన్యం వచ్చింది. రంగమ్మ భయపడింది. వద్దు, నాకీ పథకం వద్దు. మోసలిదానా, మర్యాదగా సంతకం పెడతావా లేక నిన్ను ఎక్కడే చంపేయమంటావా? నటరాజ్ అసలు స్వరూపం బయటపడింది. రంగమ్మ కాపాడండి కాపాడండి అని అరిచింది. సరిగ్గా అదే సమయానికి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని సుబ్బయ్య, సర్పంచ్, 2 రక్షక భటులు లోపలికి వచ్చారు. నటరాజ్, ఆగు, ఆ డబ్బు వదిలేయి. సుబ్బయ్య, నువ్వా? ఇది మా కుటుంబ విషయం, నువ్వు తలదొచ్చకో. కుటుంబ విషయమా? ఇతను నీ బంధువు కాదని, ఒక మోసగాడని మాకు ముందే సమాచారం ఉంది. ఇతని పేరు నటరాజు కాదు, నరసింహం. పక్క జిల్లాలోనే ఇలాగే ముసలివాళ్లను మోసం చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. రంగమ్మ నిర్ఘాంతపోయి, ఏంటి వీడు నా సీతారామయ్య కొడుకు కాదా? కాదు రంగమ్మ గారు, సీతారామయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు. వీడు మీ ఆస్తి కోసం నాటకమాడాడు. నేను నిన్న వీడు రౌడీలతో మాట్లాడడం విన్నాను, అందుకే పోలీసులను పిలిచాను. పోలీసులు నటరాజుని, అతని స్నేహితుణ్ణి బంధించారు. కాని రంగమ్మ ప్రాణం పోయినంత పనైంది. ఆమె భయంతో వణికిపోతూ కుప్పకూలిపోయింది. రంగమ్మ గారు, ధైర్యం తెచ్చుకోండి, ఆపద తప్పింది. రంగమ్మ కన్నీళ్లతో, సుబ్బయ్య, నిన్ను నేను ఎన్ని మాటలన్నాను. నా ఇంటి వైపు చూస్తేనే దొంగవని తిట్టాను. కాని ఈరోజు నా ప్రాణాన్ని, నా డబ్బును కాపాడింది నువ్వే కదా. నేను ఎంత పాపాత్మురాల్ని. పరాయి వాడిని నమ్మి పక్కింటి వాడిని అనుమానించాను. అలా అనకండి రంగమ్మ గారు, మనుషులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. డబ్బు ముఖ్యం కాదు, నమ్మకం ముఖ్యం. రంగమ్మ దీర్ఘంగా ఆలోచించి, అవును సుబ్బయ్య, ఈ డబ్బు కోసం నేను కడుపు మార్చుకున్నాను. అందరినీ దూరం చేసుకున్నాను. ఆఖరికి ఈ డబ్బే నా ప్రాణం తీయడానికి కారణమయ్యింది. ఇన్నాళ్ళు నేను బ్రతికింది బ్రతుకు కాదు, నరకం. ఆ సంఘటన రంగమ్మలో పెనుమార్పు తెచ్చింది. ఆమె తన పిసినారితనాన్ని వదిలేసింది. మరుసటి రోజు ఆమె సుబ్బయ్య ఇంటికి వెళ్ళింది. గౌరమ్మ గౌరమ్మ ఆశ్చర్యంగా, రంగమ్మత్త, నువ్వా? రా, కూర్చో. కూర్చోడానికి రాలేదు గౌరీ. ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకో. అయ్యో, ఎందుకత్తా? మాకేం వద్దు. మేము చేసింది సాయం, వ్యాపారం కాదు. రంగమ్మ నవ్వుతూ, ఇది కూలి డబ్బు కాదు తల్లి. మొన్న నీ కూతురు పెళ్లికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావని విన్నాను. అప్పుడు నా దగ్గర ఉన్నా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, నా కానుక. ఆ పెళ్లి ఘనంగా జరగాలి. రంగమ్మ గారు, మీరు మారాననుకుంటే చాలు, ఈ డబ్బు అక్కర్లేదు. లేదు సుబ్బయ్య, డబ్బు బీరువాలా ఉంటే అది కాగితం. అది నలుగురికి ఉపయోగపడితేనే సంపద. ఇన్నాళ్ళు నేను కాగితాలను పూజించాను.
ఇప్పుడు మనుషులను ప్రేమిస్తాను. ఇక నుండి నేను కూడా మనిషిలా బ్రతుకుతాను. మంచి బట్టలు కట్టుకుంటాను. కడుపు నిండా తింటాను. ఈ ఊరి గుడికి అన్నదానం చేస్తాను అన్నట్టే రంగమ్మ మారింది. తన పాత చీరలను పడేసి మంచి బట్టలు కొనుక్కుంది. రాముడి దగ్గర కూరగాయలు బేరమాడకుండా కొనడం మొదలుపెట్టింది. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సాయం చేసింది. ఒకరోజు రాముడు కూరగాయల బండితో వచ్చాడు. వంకాయలో బేరం లేదు, కానీ మంచి కాయలు. ఏరా రాముడు, ఓ 2 కిలోలివ్వు. రాముడు ఆశ్చర్యంగా, 2 కిలోలా? రేటు అడగవా అత్తా? రేటు ఎంతైతే నాకెందుకురా? రైతు కష్టపడి పండిస్తాడు. నువ్వు ఎండలో కష్టపడి అమ్ముతావు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కాలి. మిగిలిన చిల్లర నువ్వే ఉంచుకో. ఈ కూరగాయలతో ఈరోజు ఊరి పిల్లలకి, అంటే పేదవాళ్ల పిల్లలకి, అందరికీ మా ఇంట్లో భోజనం పెడతాను. రంగమ్మత్త, నువ్వు నిజంగా మారిపోయావు. నువ్విప్పుడు పిసినారి రంగమ్మో కాదు, మా అన్నపూర్ణమ్మవి. రంగమ్మ ముఖంలో ఇప్పుడు ఎప్పుడూ లేనంత వెలుగు, తృప్తి కనిపించాయి. ఆమె సంపాదించిన లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వలేని ఆనందాన్ని ఇప్పుడు ఆమె చేస్తున్న చిన్న చిన్న సాయాలు ఇస్తున్నాయి. ధనం ఉంటే సరిపోదు, దాన్ని అనుభవించే మనసు, నలుగురికి పెట్టే గుణం ఉండాలి. పిసినరితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. దాతృత్వం మనిషిని అందరివాడిని చేస్తుంది. నిజమైన సంపద డబ్బులో లేదు, మనం సంపాదించుకునే మనుషుల్లో, వారి ప్రేమలో ఉంది.